వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్లెయిన్ వెనీలా విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో విప్పింగ్ క్రీమ్ అనేది నేను సింపుల్గా ఎలా బీట్ చేసుకోవాలన్నది చిన్న చిన్న టిప్స్తో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మర్లో విప్పింగ్ క్రీమ్ చేసేటట్టయితే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ని తీసుకుని మనం ఏ బౌల్లో అయితే విప్పింగ్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. అలాగే మన విప్పింగ్ క్రీమ్ అనేది కూడా చిల్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ అనేది ఏంటో అనుకుని చాలా మంది ట్రై చేయరు. విప్పింగ్ క్రీమ్లో 4-5 వెరైటీస్ ఉంటాయి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేవి మనకి బేకరీస్లో కానీ లేదంటే ఏదైనా స్వీట్ షాప్స్లో కానీ దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్లో అయితే దొరకవు. ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అమూల్ ఫ్రెష్ క్రీమ్తో విప్పింగ్ క్రీమ్ తయారు చేయొచ్చు, లేదంటే విప్పింగ్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, దాంతో కూడా చేయొచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా మనం యూజ్ చేయని వస్తువులు కాబట్టి మనం దానిపైన ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఇంట్లో కేక్ తయారు చేయాలనుకున్న వాళ్ళు ఈ విప్పింగ్ క్రీమ్ని కొనుక్కుని ఉంచుకుంటే దాంతో 4-5 కేక్స్ ఈజీగా చేయొచ్చు. ఒకవేళ బిగినర్స్ అయితే 2 లేయర్స్ కట్ చేసుకుని దానిపైన డెకరేషన్ చేసుకోవాలనుకుంటే 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ సరిపోతుంది. 3 లేయర్స్ కట్ చేసి కొంచెం ఎక్కువ డిజైన్ చేయాలనుకుంటే 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ సరిపోతుంది. ఇలా విప్పింగ్ క్రీమ్ని మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్స్ కేక్ చేశాను కాబట్టి 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది 1 లీటర్ పౌచ్ వచ్చి 200 రూపీస్ అండి. 200 రూపీస్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనం ఈజీగా 5 కేక్స్ వరకు చేసుకోవచ్చు. కాకపోతే విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు బ్లెండర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బ్లెండర్ 1 టైం ఇన్వెస్ట్మెంట్, చాలా ఇయర్స్ వరకు అది మనకి యూజ్ అవుతుంది. ఒక బ్లెండర్ మినిమం టు మినిమం 900 నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి. నేను యూజ్ చేసే ఎలక్ట్రికల్ బ్లెండర్ కెంట్ కంపెనీ 300 వాట్స్ ఉన్న ఎలక్ట్రికల్ బ్లెండర్. ఇది కాస్ట్ అప్రాక్సిమేట్గా 1000 or 1100 నాకు పడింది. ఈ బ్లెండర్కి నాకు 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. విప్పింగ్ క్రీమ్ బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 1 by 1 ఆప్షన్ని పెంచుకుంటూ 1 మినిట్ పాటు విప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫస్ట్ స్పీడ్లో 1 మినిట్, సెకండ్ స్పీడ్లో 1 మినిట్, థర్డ్ స్పీడ్లో 1 మినిట్, ఇలా ఒక్కొక్క ఆప్షన్ పెంచుకుంటూ 1 మినిట్ పాటు విప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అనేది తయారవుతుంది. ఈ విప్పింగ్ క్రీమ్లో మనం ఎటువంటి షుగర్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా విప్ చేసుకోవాలి. 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మన విప్పింగ్ క్రీమ్ పూర్తిగా రెడీ అవుతుంది. ఒకవేళ కేక్ వెంటనే చేసేటట్టయితే దాన్ని యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకోవచ్చు. డెకరేట్ చేయడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు రెడీ అయిన విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే కేక్ డెకరేషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు బయటికి తీసుకుని మనం డెకరేట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కేక్ లేయర్స్ని పెట్టుకుంటూ దానిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ అంటే కూడా ఏమీ లేదండి, 1/4 కప్ వాటర్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి కాసేపు షుగర్ అంతా కరిగేంత వరకు బాయిల్ చేసుకుని చల్లార్చుకుంటే అదే షుగర్ సిరప్. షుగర్ సిరప్తో ప్రతి లేయర్ని సోక్ చేసుకోవడం వల్ల మన కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 by 1 లేయర్ని క్రీమ్తో ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ని పైపింగ్ బ్యాగ్స్ లాగా యూజ్ చేసుకున్నాను. మనం రోజు యూజ్ చేసే మిల్క్ ప్యాకెట్స్ని వాటర్తో బాగా వాష్ చేసేసుకుని ఒకసారి ఎండలో పెట్టేస్తే అవి నీట్గా అయిపోతాయి. టాప్లో కట్ చేసుకుని కార్నర్లో ఒక కట్ ఇచ్చి నాజిల్ పెట్టుకుంటే అదే మనకి పైపింగ్ బ్యాగ్ అయిపోతుంది. ఇలా రకరకాల కేక్ డెకరేటింగ్ టూల్స్ని నేను DIYస్గా చేసి ఒక వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికన్నా ఆ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్అవుట్ చేసేయండి. స్టార్టింగ్లోనే మనం విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా చేసేయాలి, చాలా అందమైన డిజైన్ చేసేయాలి అని అందరికీ ఉంటుందండి.
కాకపోతే ఇవి మనకి అలవాటు లేని పని కాబట్టి స్టార్టింగ్లో ఒక కేక్ మనం సరిగ్గా చేయలేకపోయినా ఎక్కడ మిస్టేక్ చేసామన్నది నోట్ చేసుకుని నెక్స్ట్ టైం చేసేటప్పుడు అటువంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుని కరెక్ట్గా టైమింగ్ ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనం విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని కూడా కేక్ డెకరేట్ చేసేటప్పుడు పక్కనే ఉంచుకోకుండా కొంచెం క్రీమ్ని సెపరేట్ చేసి అది ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని మిగతాది డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న క్రీమ్ని తీసుకుని అప్పుడు డెకరేట్ చేసుకోవడం వల్ల మన విప్పింగ్ క్రీమ్ అనేది డెడ్ అవ్వకుండా లూజ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. కేక్ మీద అప్లై చేసిన తర్వాత కూడా కేక్ని ఆ మధ్యలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కేక్ పైన క్రీమ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో 3 or 4 లేయర్స్ని కట్ చేసేసుకోకుండా 2 లేయర్స్ తోటి ట్రై చేయడం స్టార్ట్ చేయండి. ఇలా కేక్ అంతా కూడా నేను నీట్గా ఫినిషింగ్ చేసేసుకుని పైన రోజెస్ లాగా ఫిల్ చేస్తున్నాను. నాకెందుకో ఈ కేక్ మొత్తం రోజెస్ లాగా ఫిల్ చేసుకోవాలి అనిపించింది. మీకు నచ్చిన విధంగా మీరు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో లిక్విడ్ కలర్ అనేది యూజ్ చేశాను. లిక్విడ్ కలర్ యూజ్ చేసుకోవడం వల్ల మన విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కలర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే జెల్ కలర్ యూజ్ చేస్తే బెటర్ ఆప్షన్. తర్వాత నేను ఇలా సిల్వర్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో పైన డెకరేట్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ చేయడం, కేక్ డెకరేట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మన దగ్గర బ్లెండర్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఈ రెండు ఉంటే, కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటే మనకి నచ్చిన విధంగా మనమే ఇంట్లో మనకి నచ్చిన డిజైన్తో కేక్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ విప్పింగ్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు విప్పింగ్ క్రీమ్ తయారు చేయడంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.